జయశంకర్ జిల్లా రేగొండ మండల కేంద్రంలో ఈరోజు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పలు కార్యక్రమాల్లో పాల్గొని పీఏసీఎస్ చైర్మన్ విజన్ రావు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే 2 మండలాలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో అధికారులు తహసీల్దార్ శ్వేతారావు, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, జిల్లా మార్కెట్ చైర్మన్ కిష్టయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇప్పకాయల నర్సయ్య, మహిళా అధ్యక్షురాలు ప్రమోద, నాయకులు బాబురావు, పున్నం రవి, మేకల భిక్షపతి, ఆలయ చైర్మన్ భిక్షపతి వెంకటేశ్వరరావు, ఆలయ చైర్మన్ వెంకటస్వామి, మాజీ ఎంపీటీసీ శంకర్, మైసా భిక్షపతి, వావిలాల రమేష్, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. రేగొండ గోల్కొత్తపల్లి 2 మండలాలకు సంబంధించినటువంటి సీఎం రిలీఫ్ చెక్కులు రేగొండ 39, గోల్కొత్తపల్లి 15, 54 చెక్కులు ఈ నియోజకవర్గంలో ఈరోజు ఒక హాస్పిటల్ని కూడా ఫైనాన్స్లో ఉంది. గోల్కొత్తపల్లికి మండలానికి ఒక స్వతహాగా ప్రైమరీ హెల్త్ సెంటర్ను కూడా నేను ఈ వారం 10 రోజుల్లో మంజూరు తీసుకొచ్చి ప్రారంభిస్తాను సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ మండలానికి మేము ఈ నడి రోడ్డు మీద రాస్తారోకం చేసాం. మండలం వచ్చినా కూడా సంవత్సరం వాళ్ళ ప్రభుత్వ పాలనలో నిరుపయోగంగా పిల్లలు చదివేటువంటి స్కూల్లో ఎంఆర్ఓ ఉన్నాడు తప్ప ఏ ఆఫీసు కూడా మంజూరు చేయలేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంఆర్ఓ భవనం, ఎంపీడీఓ భవనం, నూతన పోలీస్ స్టేషన్ను మరి తీసుకురావడం జరిగింది. నూతన పోలీస్ స్టేషన్ కొత్తగా మంజూరు చేశాం. దానికి భవనం కూడా అతి త్వరలో మరి 1 కోటి రూపాయలతో పోలీస్ స్టేషన్కు క్వార్టర్స్ ఎన్ని కోట్లయితే అన్ని కోట్ల రూపాయలు మరి కానిస్టేబుల్ క్వార్టర్స్ కానీ బిల్డింగ్ కూడా మంజూరీ కూడా ఇవ్వబోతున్నామని మీకు ఈ సందర్భంగా అదనంగా 48 కోట్లు ఈరోజు వానకాలం ఇచ్చాం. ఈ వేసంగి కూడా ఈ వారం రోజుల్లో మరి బోనస్ కూడా పడటం జరుగుతుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతు భరోసా కూడా ఈరోజు 82,000 కోట్లు ఈ ప్రభుత్వం వచ్చిన కానీ ఇచ్చారు. మొన్న 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు 5,000 రూపాయలు ఉంటే 1000 పెంచి 6,000 రూపాయలకు ఈరోజు మనము రైతు భరోసా కూడా రైతు ఖాతాల్లో వేయించడం జరిగింది. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ కూడా 21,000 కోట్లు 25,70,000 మందికి మొదటి సంవత్సరంలోనే రుణమాఫీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఉచిత కరెంటు, రైతులు వాడుకునే కరెంటు, ఇంట్లో వాడుకునే కరెంటు కూడా 280 కోట్లు కట్టి ఈరోజు ఉచితంగా మరి గృహ వసతికి రైతులకు అందించడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.